ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను మగాణ్ణే కాదు అని లెటర్ రాసి సర్టిఫైడ్ చేశావు కదా. రేపొద్దున్నే సమీర చెప్తుందిలే మ్యాచ్ రిజల్ట్ ఏంటో. విని బాగా ఎంజాయ్ చెయ్యి, ఓకేనా? అసలు ఇంత దారుణంగా అలా ఎలా మాట్లాడుతున్నారండి? పెళ్లి చేసుకుని మీ జీవితంలోకి మరొకరు వచ్చాక కూడా కాపురంలో నిప్పులు పోయడానికి సిద్ధపడి వచ్చిందంటే ఈ సమీర గురించి ఒక్కసారి అర్థం చేసుకోండి. తను కరెక్ట్ కాదండి. ఏ సమీర, మర్యాదగా మా జీవితంలో నుంచి వెళ్ళిపో. పో ఇక్కడి నుంచి. హలో, ఎవరు నువ్వు? ఈ హనీమూన్ ట్రిప్పు మా కోసం. నువ్వు మాతో వచ్చినా దేనికి పనికిరాని ఎక్స్ట్రా లగేజీ మాత్రమే. ఇక్కడ ఉండాల్సింది తను, వెళ్లాల్సింది నువ్వు. అర్థమైందా? ఏవండి, మీరు మరీ భరి తెగించి దాంతో ఇలా చేయడం. ఇక్కడ జరిగేదంతా అత్తయ్య గారికి తెలిసిందంటే మిమ్మల్ని క్షమించదు. చా, అవునా? నేనంతా అన్కాన్షియస్ గా తనతో కలిసి వచ్చాననుకుంటున్నావా? తెగించా, అన్నింటికీ తెగించా. సరే, అమ్మకు తెలిసిందంటే క్షమించదు అంటున్నావు కదా. ఏ, ఇదంతా అమ్మకు చెప్పేస్తావా? నీకంత సీన్ లేదు శరణ్య. అవునా? అత్తయ్య గారితో మీ గురించి చెప్పలేను, మీరు ఏం చేసినా పిచ్చిదానిలా చూస్తూ పడుంటాననే కదా ఇలా మీరిష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. ఎందుకులే అత్తయ్య గారి ముందు మిమ్మల్ని ఒక క్యారెక్టర్ లేని మనిషిగా చూపించడం, మిమ్మల్ని తల దించుకునే పరిస్థితికి తీసుకురావడం అని చాలా ఓపికతో ఉంటున్నాను. అవునా? అంటే నా మీద ఇప్పటి వరకు జాలి చూపిస్తూ వచ్చావా? అవునండి, మొగుడని ప్రేమతో జాలి చూపిస్తూ వచ్చాను. కాని ఇప్పుడు జాలి కాదు, సీను లేదు అన్నారు కదా. సీనుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను మీకు. అత్తయ్య గారికి కాల్ చేస్తా. ఇదేంటి రివర్స్ లో నన్నే భయపెట్టేస్తోంది? మై గాడ్. ఆవిడే కాల్ చేస్తున్నారు కదా, ఇప్పుడే మీ బాగోతవంతా బయట పెడతాను. సమీరా, దాక్కు. అమ్మా శరణ్య. అత్తయ్య గారు, నేనే మీకు కాల్ చేయాలని అనుకుంటున్నాను. అలాగా? శుభవార్తలు, సర్ప్రైజ్లు చెప్పే ముందు ఇలాగే తెలియకుండానే ఏదో ఒక ఎమోషన్ పనిచేస్తుందేమోనమ్మా. ఏమో అత్తయ్య గారు, కావచ్చు. కానీ నేను మాత్రం చాలా ముఖ్యమైన విషయం చెప్పాలని మీకు కాల్ చేస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.